భయం ఉండేది. సో విత్ టైమ్ ఐ అండర్స్టూడ్ దట్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ హియర్, ద స్టాఫ్ హియర్ is extremely good. That's why I could do it, because of you all of this is possible. I wouldn't have done Yogandhra all by myself. I wouldn't have done CSI all by myself. I wouldn't have done any of these events which was done in the past 20 months without each one of you. So actually I am grateful to all of you. మీరు ఉండడం వల్ల ఇవన్నీ మనం చేయగలిగాము. బికాస్ మనం జస్ట్ చెప్పేసి వదిలేస్తే అక్కడ పని జరగాలి కదా. సంబడి హ్యాస్ టు ఓన్ ఇట్ అప్ అండ్ డూ ఇట్. దట్ ఈచ్ వన్ ఆఫ్ యూ డిడ్. దట్స్ వై దిస్ వాస్ పాసిబుల్. సో ఇట్స్ నాట్ జస్ట్ because of my mere presence it didn't happen. It's because of your own contribution ఇది జరిగింది. మీరు దాన్ని నన్ను కారణమని చెప్పడం మీ గొప్పతనం. సో దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు అందరూ కూడా సిన్సియర్గా నాకు సపోర్ట్ ఇవ్వడం లేదని మనం చేయగలిగాను. ఐ గాట్ ఇన్ ద సర్వీస్ ఇన్ మై 5th అటెంప్ట్. సో అదేవిధంగా కొంతకాలం నేను బయట కంపెనీలో పనిచేసి వచ్చాను. సో ఐ వాజ్ ఆన్ ద అదర్ సైడ్. ఐ వాజ్ వన్ ఆఫ్ an employee like you. I was before coming to this side. So I always see from the other perspective. That's what I feel that I could connect with most of you. I think I always believe in this theory, X theory way అంటారు. మిగతా ఎంప్లాయీస్ కూడా మంచి వాళ్ళు సందర్భాల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారనే ఉద్దేశంతో మనము వాళ్ళని అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చేయగలుగుతారనే ఉద్దేశంతో మనం ఏదైనా కార్యం చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై I didn't shout at any of you, I didn't scold any of you. ప్రతి PGRS మనం ప్రతిసారి చెప్తూ ఉంటాను కానీ మెమో ఇవ్వండి, 3 మెమో ఇవ్వండి, 3 మెమో ఇస్తే షో. బట్ I don't think I never ever issued even a single memo. So but hope I don't show this to Kakinada people. రికార్డ్ చేసి వాళ్ళకి పంపవద్దు, మళ్ళీ అక్కడ వర్క్ కాదు. ఓకే, సో ఇక్కడతో ముగించుకోవాలి. సో PGRS గురించి అక్కడ ఒక్క మాట పెట్టేవాళ్ళు కూడా. సో అలా PGRS నడిచింది. అండ్ ఆల్ ఆఫ్ యూ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. మీరు అందరు కూడా అది చేయగలిగారు. అండ్ as somebody was pointing out, one way of extracting work is fear. మీరు భయపెట్టి పని చేయించడం ఒక రకమైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బికాస్ నేను చెప్పేదాకా, మీరు బెదిరించేదాకా మీరు చేస్తారు. బట్ వెనకాల ఎలా వీళ్ళని ముంచేస్తామని మీరు ఆలోచిస్తూ ఉంటారు సగం టైం. ఆర్ హౌ డు వి అవాయిడ్ ఇట్ అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో దట్ వోంట్ వర్క్ బియాండ్ అ పాయింట్. సో ఆల్వేస్ బిలీవ్. మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం అయితే మీరు నేను చేయాలనుకుంటున్నానో మీరు కూడా సరే మా పని అని మీరు అనుకుంటే అప్పుడు మీరు న్యాచురల్గా ముందుకు వస్తారు. దట్ మోటివేషన్ లాస్ట్ లాంగర్ అనేది మై ఫిలాసఫీ. దట్ సమ్హౌ ఈజ్ వర్కింగ్. సో బై గాడ్స్ గ్రేస్. సో దట్ ఈస్ అనదర్ రీజన్ వై ఐ వాజ్ నాట్ వెరీ హార్ష్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ యూ రెసిప్రికేటెడ్ బై నాట్ అఫెండింగ్ మీ. సరే సార్ నన్ను మమ్మల్ని తిడితే మనము బ్యాడ్ అయిపోతామా సార్ ముందు అనే ఉద్దేశంతోనే చాలామంది మీరు యూ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్. దెన్ చాలామంది మాట్లాడారు, స్టార్టింగ్ విత్ SDC గారు, మన KRS గారు. షీ వాస్ outstanding in whatever task entrusted to her, right from PGRS or inquiries or అదేవిధంగా మన రీసెంట్గా DRO పనులు కూడా మనం అప్పచెప్పాము. సో థ్యాంక్ యూ టు KRS మేడం గారు. అదేవిధంగా DRO గారు కొత్తగా రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దోస్ కైండ్ వర్డ్స్. నేను ఐఎమ్ జస్ట్ పికింగ్ నేమ్స్ ఫ్రమ్ ద సీక్వెన్స్. ఏ విధంగా మాట్లాడారో ఆ సీక్వెన్స్లో ఐ షుడ్ కన్వే మై థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. దెన్ RDO భీమ్లీ మాట్లాడారు. సో మాధుర్ హ్యాస్ అ గ్రేట్ ఫ్యూచర్ యాజ్ అ యంగ్ ఆఫీసర్. హీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అండ్ అక్యూమెన్. చాలా సపోర్ట్ చేశారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి, డెస్పైట్ బీయింగ్ ఫస్ట్ పోస్టింగ్ లాగా భావించకుండా చాలా చక్కగా పనిచేశారు. థ్యాంక్స్ టు హిమ్. అదేవిధంగా RDO వైజాగ్ సుధాసాగర్ గారు కూడా ఎస్పీసీఎల్ మెయిన్ పని అయినప్పటికీ కూడా ఏ టాస్క్ వచ్చినా మాకు గుర్తు వచ్చేది ఇద్దరు వస్తారు. KGH పక్కనే ఉన్నారు, రమణ గారు, సుధాసాగర్ గారు. ఇద్దరు ఏ టాస్క్ వచ్చినా అది మొహమాట పడకుండా చెప్పగానే ఒక బాధ్యతతో అది చేసి చక్కగా
మీరు సపోర్ట్ చేశారు. బిగ్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఎస్డిసి గారు, అనిత గారు మాట్లాడారు. సో ఐ నో హర్ ఫ్రమ్ హర్ డిఆర్ఓ డేస్. వెరీ సిన్సియర్, కమిటెడ్. యోగాంధ్రాలో మనము గిన్నెస్ రికార్డ్ ఒకవైపు ఈ 3 లక్షల మందితో చేస్తే, ఇంకొక వైపు మన గిరిజన ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకువచ్చి 1000-2000 కాదు, 23,000 మంది పిల్లలు తీసుకురావడం, వాళ్ళతో ఆ సూర్య నమస్కారాలు చేయించాలి, వాళ్ళ అకామిడేషన్ చూడాలి, ట్రాన్స్పోర్టేషన్ చూడాలి. వాళ్ళిద్దరికీ చెప్పాను, సుధాకర్ గారు, అనిత గారు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అదేవిధంగా సిఏఏ సమిట్ అయితే వస్తూనే ఉంది, రూమ్స్ ఇక్కడ కావాలి, అక్కడ కావాలి. సో అన్నీ కూడా ఎటువంటి ఇది లేకుండా, హెసిటేట్ చేయకుండా చాలా చక్కగా చేశారు. ఐ షుడ్ థ్యాంక్ సుధీర్ ఆల్సో ఫ్రమ్ ప్రోటోకాల్. సో బోత్ ఆఫ్ దెమ్ డిడ్ ట్రిమెండస్ జాబ్ డ్యూరింగ్ సిఏ సమిట్. వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది వచ్చేది. సో దట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ టాస్క్ వీ కుడ్ హ్యాండిల్ డెస్పైట్ హ్యావింగ్ వెరీ వెరీ లిమిటెడ్ రూమ్స్. 200 రూమ్స్తో మనం 2019లో 2023లో చేశాము. ఈసారి 1100 రూమ్స్కి డిమాండ్ వచ్చింది. బట్ 1100 రూమ్స్ కూడా మనం కేటాయించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామంటే కేవలం మీరందరూ వెనకుండి డే అండ్ నైట్ చూడకుండా మీరు పని చేశారు కాబట్టి అది జరిగింది. సో మీకు ప్రత్యేకంగా నాకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్డిసి NL16 జ్ఞానవేణి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ముందు టూరిజం ప్రోగ్రామ్ కార్యక్రమాలు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్గా కావచ్చు, చాలా పనులు చక్కగా చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ఎంఆర్టీసీ మాట్లాడారు. సో ఆర్ఎం గారు జనరల్గా మొబిలైజేషన్ అంటే గుర్తుకు వచ్చేది ఇద్దరే. ఒకరు PDUCD ఉన్నారా? PD గారు చూసినట్టు ఉంది, ఉన్నారు. ఇంకొకరు ఆర్టీసీ. పాపం ఇంకా 1 పైసా ఇవ్వలేదు, 10 కోట్ల ఏమో బకాయిలో ఉంది. బట్ బస్సు అయితే అన్ని బస్సులు మొబిలైజ్ చేసి దానికి డ్రైవర్లు పెట్టి అరేంజ్ చేసి పంపడం అనేది మామూలు కార్యం కాదు. అది చక్కగా నిర్వహించేది ఏ కార్యక్రమమైనా. సో ఇంట్రెస్ట్తో తీసుకొని శ్రీశక్తి పథకం కావచ్చు, ఇప్పుడు మన మొన్న నిర్వహించిన దివ్యాంగ్ శక్తి కార్యక్రమం కావచ్చు, అన్నీ కూడా ఆర్ఎం గారు చక్కగా నిర్వహించారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ PD గారు మాట్లాడారు, PDICDS. సో PDICDS వారు కూడా ఎప్పటికెప్పుడు అన్ని యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టి, అడాప్షన్ కావచ్చు, చిల్డ్రన్ వాళ్ళ హెల్త్ అవుట్కమ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, అన్నీ కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం వల్ల మనం అన్నీ చేయగలిగాం. ఇప్పుడు నేను ఒక్కటి వైపు చెప్తూ ఉండి మీరే చెప్పేది ఏంటి, మేము చేసేది ఏంటి అని ఉంటే ఇవన్నీ జరిగేది కాదు. సో బిగ్ థ్యాంక్స్ టు all the officers per se, because without you this wouldn't have been possible. Then tourism officer, చాలా ప్రాజెక్ట్స్ మన జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూమ్స్ 560 చిల్డ్రన్, 5 స్టార్ కీస్ అంటారు, 5 స్టార్ కీస్ వీ హ్యావ్ ఓన్లీ 560. ఈ సంవత్సరంన్నరలో, ఈ 2 సంవత్సరంలో ఇప్పటికే మనం శాంక్షన్ చేసి గ్రౌండ్ అయినది కొబ్బరికాయ కొట్టిన రూమ్స్ మాత్రమే 2,500 పైన. 5 రూమ్స్ మనము 2 సంవత్సరం లోపల మనం స్టార్ట్ చేయగలిగాము. ఇంకా విదిన్ 2-3 years we will be having close to 3,000 keys, all 5-star hotels, big names in the city. So thanks to her and the entire RT tourism వాళ్ళు ఎంటైర్ టూరిజం టీం కూడా చక్కగా పని చేశారు. దాంతోపాటు ప్రతి నెల కూడా ఒక ఈవెంట్ మనం ఏర్పాటు చేశాము. ఫుడ్ ఫెస్టివల్ కావచ్చు, విశాఖ ఉత్సవ్ అయితే ఈసారి 8-9 రోజులు మనము ప్లాన్ చేసుకుని ప్రతిరోజు యాక్టివిటీ, 2 స్టేజెస్, దానికి ప్యారలల్ ఈవెంట్స్. సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ చేయగలిగామంటే ద టీమ్ వాస్ వెరీ వెరీ కేపబుల్ అండ్ దెన్ దే కమిటెడ్లీ డిడ్ దేర్ వర్క్. వాళ్ళకి తోడుగా డెప్యూట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళు మాకు టూరిజం పని అంటే టూరిజం వాళ్ళే చూసుకోవాలని కాకుండా ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ వేస్తున్నామో వాళ్ళు కూడా అది మా వంతు పని అని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కష్టపడి చేయడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము విజయవంతం చేయగలిగాము. సో టూరిజం డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హాప్ ఆన్ హాప్ ఆఫ్ మనం బస్సెస్ సేవలు మనము ప్రారంభించాము. రాష్ట్రంలో ఎక్కడ ఫస్ట్ టైం వి హావ్ డన్ ఇట్. సో అది కూడా టూరిజం వారు, అదేవిధంగా
స్మార్ట్ సిటీ జీవీఎంసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ డీసీఓ గారు మాట్లాడారు. డీసీఓ గారు ఎక్కడైనా ఇష్యూ అంటే ఐ విల్ సెండ్ డీసీఓ గారు ఓన్లీ. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ క్లబ్ ఎలక్షన్ ఎలాగో ఆ విధంగా ఏయూ ఇష్యూ కూడా డీసీఓ గారిని పంపించాను. They were all very appreciative of the way she handled the issue, how she spoke the students out of that agitation, and still CP sir says, డీసీఓ గారిని పంపించండి, ఆ రోజు మేడం వచ్చి బాగా హ్యాండిల్ చేశారు, ఆవిడని పంపించండి, ఈ రోజు కూడా సిపి గారు చెప్పేవారు. సో అదే కాకుండా ఎలక్షన్ చెప్పారు. ఈవీఎం అయితే వై ఐ వాజ్ యాంగ్రీ బికాస్ ఇట్స్ హ్యావ్ టు రోల్, బికాస్ మై హెడ్ విల్ రోల్, మై సిఇఓ హెడ్ విల్ రోల్, ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. Because the motto there is zero repoll, zero violence. So zero repoll అనేటప్పటికి ఏయు బియుని ఏసీబియుని పీసీలో పెట్టి జరిపిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓపెన్గా చెప్పలేము, బట్ దాదాపు 40-50 రీపోల్ ఆయే సందర్భాల్లో కూడా మనం సర్దుకొని మనం ముందుకు తీసుకువెళ్ళాము. ఇంకా అనకాపల్లి డిఆర్ గారు మాట్లాడారు ఇప్పుడే. సో అక్కడ కూడా యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఫామ్ చేశారు. 3 పోలింగ్ స్టేషన్ విడగొట్టి మెయిన్ అండ్ యాక్సిలరీలో కూడా సేమ్ ఎలక్ట్రోల్ పెట్టి మనము జరిపిన సందర్భాల్లో మనము చాలా మీ అందరి సపోర్ట్తో ఎలక్షన్స్ కండక్ట్ చేసి వీ కుడ్ కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో క్రెడిట్స్ టు డెఫినెట్లీ టు ఆల్ ఆఫ్ యూ. లైక్ డీసీఓ గారి లాగా ఈవీఎం చేసిన సందర్భాల్లో ఉన్నాయి. అదేవిధంగా ఎనీ టాస్క్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ రిక్వైర్స్ సమ్ మెటిక్యులస్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోకాల్ అట్ ఎయిర్పోర్ట్, we entrust to her. So that's how we could do all these events. And I should thank my JCs, especially Mayur and Vidya. So they were all very supportive in the process. They since I came later, after Mayur joined, I came later. So he was giving inputs on how we need to go about who would be better, ever paniki suit avutaru. So that really helped me deliver whatever I could do in this 2 years. సిపి గారు చెప్పారు చాలా బాధాకరంగా ఉంది అని. సో yeah, but we have to move on. Thanks to your support in organizing the meetings and reports and everything, especially we are చాలాసారి మనము సిపి ప్లానింగ్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయాల్సిన సందర్భాలు వచ్చింది. అండ్ విత్ యువర్ సపోర్ట్ వీ కుడ్ సక్సెస్ఫుల్లీ రిలీజ్ దట్ రిపోర్ట్ ఆల్సో. అండ్ డీడీ సోషల్ వెల్ఫేర్ అయితే వాస్తవంగా చెప్పాలి. సో మనము ఎక్కడైతే ఆ హెచ్ఓడి యాక్టివ్ ఉంటారో డెఫినెట్గా అక్కడ పని జరుగుతూనే ఉంటుంది. సో డీడీ గారు చొరవతో ఈవెన్ మల్లికార్జున సార్ టైంలో కూడా చాలా హాస్టల్స్ మీరు మన విశాఖ నగరంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. అది కేవలం మల్లికార్జున సార్ సార్ది నాది కాదు, రామారావు గారి ఇంట్రెస్ట్ తీసుకొని అవన్నీ చేయడం వల్ల ఆయన అంత ఓపికతో అప్రోచ్ చేసి కంపెనీస్తో ఫాలోఅప్ చేసి, అదేవిధంగా ఈ ఎస్ఎస్ఏ వారిని కూడా ఈ సందర్భంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఏ పని ఇచ్చినా పక్కాగా అది చేసి సమయానికి పూర్తి చేసి ఆపించేవారు. సో వారికి రామా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. అదేవిధంగా ఏ టాస్క్ ఇచ్చినా ఒక్క మొహమాట లేకుండా చాలా సాఫీగా చేసే ఒక వ్యక్తి రామా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. దెన్ ఎస్సీ గారు మాట్లాడారు. ఎస్సీ గారు చెప్పారు మాట్లాడుతూ, ఎక్కడ మనకి ఇంటరప్షన్ రాలేదు, పవర్ సప్లై పోలేదు, తర్వాత జరిగింది అన్నారు. మనం అందరూ సిన్సియర్గా చేస్తే, సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఆ దేవుడు కూడా సహకరిస్తారు. దట్ ఐ హానెస్ట్లీ బిలీవ్. మీరు ఇక్కడ ఎంతమంది అల్కమిస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, పాల్ కొలోంటి పేరు ఆథర్. సో ఆయన అదే చెప్తాడు, when you sincerely work towards something, the whole world conspires to help you
ఇన్ అచీవింగ్ ఇట్ అని చెప్తాడు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్ వేర్ పుట్టింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ దట్ అది విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో మీరందరూ సిన్సియర్ పని చేశారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన విజయవంతం చేయగలిగాం. దట్ ఈస్ ద రియల్ ట్రూత్ అబౌట్ దట్ సక్సెస్. సో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ డిఎంహెచ్ఓ గారు, సో చాలా సందర్భాల్లో మనము కలిసి పని చేసాము, ఎంఎంఆర్ తగ్గించగలిగాము. అదేవిధంగా మన ఏదైతే సర్వే అయితే కానీ, ఇంకా ఇష్యూస్ అయితే కానీ, ఏదైనా ఈవెంట్స్లో డిప్లాయ్మెంట్ అయితే ఏమి చాలా సపోర్ట్ చేస్తారు. డిఎంహెచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ రెవెన్యూ అసోసియేషన్ వచ్చేటప్పటికి చాలా రెవెన్యూ ఇష్యూస్ ఉన్నప్పటికీ లాస్ట్ 20 months there weren't any major adverse issue because of revenue matter. Successfully we could all do it because of your cooperation. So big thanks to all the MROs. And మనం ఇన్ని ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నామంటే ల్యాండ్ ఇవ్వాలి కదా. ల్యాండ్ ఓవర్ నైట్లో రాదు. గూగుల్ రావాలన్నా, ఏఐజీ రావాలన్నా, ఓబురాయ్ రావాలన్నా మనము ల్యాండ్ ఇవ్వాల్సిందే. సో ఆ ల్యాండ్ని ప్రాపర్గా ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఇమీడియట్గా పంపమన్నా, ఎలినేషన్ ప్రపోజల్ ప్రాపర్గా పంపించి ఇవన్నీ మనం గత 20 monthsలో చేయగలిగామంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ రెవెన్యూ టీమ్. సో ద ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్ అండ్ వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఏ ప్రోగ్రామ్ అయినా we deploy all the revenue staff. సో తహసీల్దార్స్ నుంచి కింద విఆర్ఓస్ నుంచి అందరూ కూడా కార్యక్రమం ఒక అవుట్కమ్ కోసం మంచిగా జరగాలి అని ఉద్దేశంతో మీరు అందరు పని చేస్తారు. మీరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ వీసీ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సార్ వి నాట్ కమ్ టుడే విత్ సో మచ్ వర్క్. Thank you, sir. So nice of you to come all the way. Big thanks to you. And sir has been very supportive in multiple occasions. Manam support adigina, be it for the grounds or the students, staff, halls, ekkada no cheppaledu. For everything sir acceded and then was very very supportive during my tenure, sir. Thank you so much, sir. Thanks for your support. Sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. సో పిహెచ్సి కూడా ల్యాండ్ కేటాయిస్తున్నారు. మన పిహెచ్సి మన కమిటీ కూడా రికమెండ్ చేశారు. ఆ స్టూడెంట్స్ కోరిక కూడా అదే. సో సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డే గారు మాట్లాడుతూ చెప్పారు, ఇలా ఎలక్షన్స్లో పనిచేసాం, అదేవిధంగా విఎంఆర్లో పనిచేస్తామని. So I should thank my seniors, whomsoever I worked with. They taught me. If I am what I am because of my seniors. My training collector was Siddharth Jain sir, and I worked with Rawat sir, Mukesh Meena sir, Inka Krishna Babu sir. So చాలా మందితో కలిసి పనిచేసిన ఒక అనుభవాలతో మనము బెటర్గా చేయగలుగుతున్నాం. దే గో ఇన్ టు ద nitty-gritties. దే గో ఇన్ టు ద స్పెసిఫిక్స్. ఇన్డెప్త్గా వాళ్ళు వెళ్తారు, అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇఫ్ వీ ప్లాన్ వెల్ అండ్ దెన్ ఇఫ్ వీ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్, then we will be relaxed. So that's what I generally do. That I believe is what worked in my favor, and we could do so many things because we look at what may go wrong. ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు జరగవచ్చు అనే ఆలోచనతో మొదలు పెడితే డెఫినెట్గా మన లూస్ ఎండ్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని మనము మంచిగా చేయగలుగుతాము. సో దట్ ఐ థింక్ helped me is what I believe. I should thank Commissioner GVMC. So Ketan is a good friend. He narrated how he met me during my KRపురం days. KRపురం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. పోలవరం వెస్ట్ గోదావరిలో ఒక ఐటీడీఏ ప్రాంతం అది. పోలవరం రైట్ కెనాల్ పక్కన పోలవరం మండలం కూడా దాంట్లో భాగం. సో అప్పుడు ఉన్నప్పుడు నుంచి కేతన్ అయితే పరిచయం. సో ఇక్కడ యోగాంధ్ర టైంలో లాస్ట్ వీక్ he joined. He took most of the pressure off me. You know how municipal administration minister sir is very demanding, very minute గా రివ్యూ చేస్తారు.
కంప్లీట్గా అన్ని పక్కాగా ఉండాలనుకుంటారు. సో ఆయన సాటిస్ఫాక్షన్కి, ఆయన ఎక్స్పెక్టేషన్కి మీట్ చేసే విధంగా టాయిలెట్స్ లాస్ట్ మినిట్లో 100 టాయిలెట్స్ ప్రతి 10,000 పీపుల్కి ఉండాలంటే ఇమీడియట్గా అవన్నీ కూడా మొబిలైజ్ చేసి కంప్లీట్గా శానిటేషన్ అన్ని చూసుకున్నారు. అండ్ హీ ఆల్సో గాట్ ద బ్లూంబర్గ్స్ మేయర్ ఛాలెంజ్. సో ఇట్స్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ a city like Visakhapatnam. So under his able guidance we will achieve greater heights. I am very positive that with this presence mana సిటీ ఒక రూపురేఖలు మారుతుంది. ఆపరేషన్ లంగ్స్ విని ఉంటారు. ఎప్పటి నుంచో చేయాల్సిన ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ కూడా పక్కాగా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే బాధితున్నారో కూడా వాళ్ళు కూడా న్యాయం చేస్తున్నారు. సో వీ నీడ్ సచ్ యంగ్ బోల్డ్ ఆఫీసర్స్ హూ టేక్ దీస్ స్టెప్స్. వీ హ్యావ్ టు సమ్టైమ్స్ be that bad cop also to bring good to the society. సో చాలా బాగా పనిచేస్తున్న కేతన్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హీ వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఐఎఫ్ఆర్ అయితే ఇట్ వాజ్ డన్ బై కేతన్ ఓన్లీ. ఐఎఫ్ఆర్ ఎంటైర్ వర్క్ వాజ్ డన్ బై కేతన్ ఆన్ ఆల్ VMRDA రిలేటెడ్ ప్రాపర్టీస్. తేజ్ టుక్ కేర్. దే వర్ సో వెరీ అప్రిషియేటివ్. నేవీ వారు కావచ్చు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అరేంజ్మెంట్స్ గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. బయట నుంచి చాలామంది నేవీ సీనియర్ అఫీషియల్స్ వర్క్ హియర్ ఇన్ విశాఖపట్నం, మూవ్ టు ముంబై, కొచ్చిన్, మిగతా కమాండ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా సిటీ మార్చారని చెప్పడం జరిగింది. సో క్రెడిట్స్ టు బోత్ ఆఫ్ దెమ్. షార్ట్ స్పాన్లో విత్ బడ్జెట్ కన్స్టెంట్స్, ఉన్న బడ్జెట్తో అన్నీ చేయడం అనేది గొప్ప విషయం. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తేజ్ గురించి చెప్పాలంటే హీ ఈస్ వెరీ టెక్ సావీ. ఆయన బిట్స్ పిల్లాడి నుంచి వచ్చారు. దో హీ ఈజ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, హీ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఐటీ అప్లికేషన్స్. అండ్ ఇప్పుడు కూడా హ్యాస్ రీసెంట్లీ యాజ్ యుగాది డే he has launched 2 applications to streamline the operations in VMRDA. So that is what will take you to places. Continue doing the good work. And master plan roads, CM sir is very particular that they have to be completed by May. Avanni kuda bottlenecks clear chestu. Forest clearance aithe continuously he is talking to PCCF and getting those clearances. So I think these roads will definitely help each and every citizen of విశాఖపట్నం హూ వాంట్స్ టు గో టు భోగాపురం. సో అవన్నీ మీ హాయంలో జరగడం చాలా సంతోషం. దీంతో పాటు VER విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో బే సిటీ, వైజాగ్ 2.0, కైలాసగిరి రీడెవలప్మెంట్, ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ ఆయన ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్తున్నాము. సేమ్ విత్ కేతన్ ఆల్సో ఈస్ హ్యాండ్ హోల్డింగ్ మెనీ ప్రాజెక్ట్స్. మన విశాఖ నగరం చెప్పాలంటే విత్ ఇన్ నెక్స్ట్ 3 to 5 years, what as someone was remarking, what has happened in the past 20-25 years, that sort of a growth you would get to see in the next 3 to 5 years, which is very good for the people of Visakhapatnam and for the state of Andhra Pradesh, because this city deserves it, the people deserve it. Because the best part of Visakhapatnam, meeku andariki gurtunda teliyadu gaani విశాఖ వర్క్షాప్లో సుమా గారు అడిగారు, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం అంటే, ఐ సెడ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం ఇస్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. సో విశాఖపట్నం ప్రజలు, మీరు నేను సౌమ్యుడు అంటారు, వాళ్ళే సౌమ్యుడు. సో వాళ్ళు దే డిజర్వ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బెటర్ ఫెసిలిటీస్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ బెస్ట్ టైమ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం బికాస్ దే డిజర్వ్ ఇట్. అండ్ వాళ్ళు సహకారంతోనే మనం ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. వాళ్ళు ఐ వర్క్డ్ ఇన్ అదర్ ప్లేసెస్. ఐ వర్క్డ్ ఇన్ సే సౌత్ కోస్టల్ AP. I was trained in Chittoor and I worked in West Godavari, in Vijayawada also. And of all places, I feel the people here are much law-abiding, sincere, and then very ప్రాక్టికల్, సెన్సిబుల్ పీపుల్ నాకు అనిపించింది. సో దిస్ ఐ ఫీల్ ఇస్ దట్స్ వై దే గెట్ ఇట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం అందరూ మంచిది అనుకున్నాము కాబట్టి మనం మంచి జరుగుతుంది అన్నాము. డెఫినెట్గా పీపుల్ అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి విశాఖపట్నం ఉన్నత స్థాయిలో ఉంది. ఈవెన్ ఎకనామిక్ టర్మ్, సోషల్ ఇండికేటర్స్ అన్నింటిలో కూడా బికాస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం వీఆర్ గుడ్. అండ్ ఐ షుడ్ డెఫినెట్లీ టెల్ అబౌట్ అదర్ ఆఫీసర్స్. చాలామంది నేను మాట్లాడలేనప్పటికీ ఐ సి పాషా. సో ఎనీ ప్రోగ్రామ్, NIC సంబంధించిన ప్రోగ్రామ్ చాలా సపోర్ట్ చేశారు. పాషాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అగ్రికల్చర్ JD గారు,
మన ఈసారి మనం అగ్రికల్చర్ జీడిపి ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ 20% మనం గ్రో అయ్యాం. దో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఇస్ 5,000 crores. ఆ 5,000 crores-ని మళ్ళీ 6,000 crores తీసుకువచ్చారు. సో జేడీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా జేడీ ఫిషరీస్ ఉన్నారు. జేడీ ఫిషరీస్ అయితే కొత్త ఇనిషియేటివ్స్, సార్ సీవీడ్ చేస్తాం సార్, కేజ్ కల్చర్ చేస్తాం సార్, మోటార్స్ ఇస్తాం సార్, మనము అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. జేడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిఇఓ గారు ఉన్నారు వెనకాల. అన్ని జిల్లా పరిషత్ మీటింగ్స్ మనం మిగతా చోట్లంతా గొడవ జరిగేది. వాస్తవం చెప్పాలంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు. ఏ పని అప్పు చెప్పినా చక్కగా శివ గారు చేశారు. ఈ గారు ఉన్నారు, ఆయనకి బిగ్ థ్యాంక్స్. ఆల్ సపోర్ట్ ఆఫ్ ఎస్సీ గారు బాగా చేశారు. దెన్ వీ హ్యావ్ పీడీ గారు, మళ్ళా ఎల్పి ఎస్డిసి గారు ఉన్నారు, మన లీగల్ చూసేవారు, మన సెటిల్మెంట్ కేసెస్ చూసేవారు ఉన్నారు. దెన్ ట్రెషరీ డిటిఓ గారు ఉన్నారు, డిపి గారు ఉన్నారు. డిపిఓ గారు అయితే స్మూత్గా అన్ని ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ చాలా ఇది వస్తాయి, రికమెండేషన్స్ అన్నీ మేనేజ్ చేస్తూ, పంచాయతీలన్నీ మేనేజ్ చేస్తూ స్టేట్లో ట్యాక్స్ కలెక్షన్లో నంబర్ 1 తీసుకువచ్చారు. తక్కువ పంచాయతీ ఉన్నప్పటికీ కూడా ఆ డిసిప్లిన్తో తీసుకువచ్చి మంచి పని చేశారు. అదేవిధంగా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ సార్ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పిన విధంగా కమ్యూనిటీస్ అంటే కంపల్సరీ నేను కంప్లీట్ చేస్తాను సార్ అంటే జనరలీ పిలిచి రివ్యూ చేస్తాను, వాళ్ళకే అడుగుతాను అయిపోతుందా అంటే సమ్ పీపుల్ సే అయిపోతుంది, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపన్, బట్ హీ హస్ డన్ ఇట్. థ్యాంక్ యూ ఎస్సీ గారు. అదేవిధంగా చాలా కాలంగా ఐఏఎం విశాఖపట్నం వాటర్ సప్లై అది ఎప్పుడు సాగుతూ ఉండేది, అది కంప్లీట్ చేశారు. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రిన్స్ రాంబాబు గారు ఉన్నారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. జీవన్ దాన్లో స్టేట్లోనే చాలా ఆర్గన్ డొనేషన్స్ ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ 250 పైన రీసెర్చ్ చేసి ఉంటాం అనుకుంటున్నాను. ఎప్పుడు లేని విధంగా హిస్టరీలో 250 ఆర్గన్ డొనేషన్స్ త్రూ అవుట్ ద స్టేట్ ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. సో రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏపీసీ గారు చాలా సిన్సియర్, సైన్స్ మీద పట్టుదలతో చేసేవారు. ఆయనకి, మన సార్ గారికి, లెక్చర్ గారికి, సో వెంకటరత్నం మేడం మిస్ అవుతున్నాము, సో వారికి, మన ఈ గారికి, సిపిఐ గారు, మళ్ళీ చాలామంది ఉన్నారు. గో ఆన్ ఐ థింక్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. మన జిఎండిసి గారు ఉన్నారు, డిఎస్ఓ గారు ఉన్నారు, డిటిడబ్ల్యూ గారు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి, అదేవిధంగా మన ఎంఎస్ఐడిసి గురించి చెప్పాలి. సో కేజీహెచ్ మాత్రమే కాకుండా సిస్టర్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా సిఎస్ఆర్తో టైప్ చేసుకొని ఎన్నో అభివృద్ధి చేశాము ఆయనకి. అదేవిధంగా పోలవరం ఈ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ చేసి, సో ఆయనకి. అదేవిధంగా వెనకాల డిఓ గారు కనిపిస్తున్నారు, మన స్టాఫ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువైపు మన పాత ఏఓ గారు కూడా కనిపిస్తున్నారు. దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎన్పిఆర్ ఉన్నారు, ఎల్డిఎం గారు, థ్యాంక్ యూ. దెన్ ఏపీఐసి both of them are there, Deputy ZM వాళ్ళకి. దెన్ I'm not able to see beyond a specific point. So మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రిటైర్డ్, సరే అదే రిటైర్డ్ అంట, సారీ ట్రాన్స్ఫర్డ్. సో వారికి ఇంకా ఫ్రంట్లో అందరినీ కవర్ చేసి అనుకుంటాను. సో బ్యాక్ సైడ్ నాకు రెవెన్యూ టీం అందరు కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దివీస్ వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ మన మైన్స్ వాళ్ళు ఉన్నారు. అన్ని చోట్ల మనం డిఎంఎఫ్ చేయగలిగాము. దెన్ ఎక్సైజ్ అన్ని షాపులు ఆక్షన్ చేసినా సమస్య లేకుండా మనము అన్ని అమ్ముకోగలిగాము. సో తాగిపించగలిగాము. సో వారికి. అదేవిధంగా ఇటువైపు వెనకాల అక్షయ్ పాత్ర ఎప్పుడు అడిగినా వద్దని చెప్పకుండా నైట్ అయినా డే అయినా ఫుడ్ సప్లై చేశారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దెన్ లాస్ట్ ఐ కుడ్ సీ సమ్ పీపుల్ ఫ్రమ్ విఎంఆర్డిఏ మైనింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్. దెన్ ఇటువైపు అగైన్ తహసీల్దార్స్ కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ ఇటు ఫుల్ మహిళలు తహసీల్దార్స్ ఉన్నారు, యూసిడి గారు ఉన్నారు. ఆవిడకైతే చాలా ఇబ్బంది పెట్టాను యోగాంధ్ర టైంలో, మార్చి రూట్. అదేవిధంగా సెక్షన్ మహిళలు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఎస్డిసి స్టీల్ ప్లాంట్, ఆవిడకి మొత్తం ప్లాట్సే
కళ్ళు కూడా వస్తాయి అనుకుంటున్నా. ఈ ప్లాట్ ఆక్రమించారు, ఆ ప్లాట్ ఆక్రమించారని. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా ఏ పని అప్పు చెప్పినా సిన్సియర్గా చేసేవాళ్ళు. కొత్తగా చేరారు, నేను అంటే యూత్ ఆఫీసర్ ఎస్ఎట్విస్. దెన్ ఫారెస్ట్ ఆఫీసర్ మన సబ్ డిఎఫ్ఓ గారు మనం పాత కేఆర్పురం నుంచి పరిచయం. కేఆర్పురం ఇస్ వన్ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. టు స్టార్ట్ విత్, జనరల్గా అధికారులు జాబ్లో వస్తే దే విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ఎవ్రీబడి ఫస్ట్ చేరగానే. దెన్ ద రియలైజేషన్ స్ట్రైక్స్, ఓకే అందరిని నమ్మకూడదు. అది నేర్పించినది కేఆర్పురం, బికాస్ సో షీ నోస్ వై. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. అండ్ డెఫినెట్గా ఏడీ గారు చాలా సిన్సియర్, వన్ ఆఫ్ ద సిన్సియర్ ఆఫీసర్స్ నేను చెప్తాను డెఫినెట్గా. వాళ్ళు ట్రాన్స్జెండర్ కావచ్చు, మిగతా పిల్లలు కావచ్చు, హోమ్స్ కావచ్చు, చాలా సిన్సియర్గా ఇంట్రెస్ట్తో అన్ని చేసేవాళ్ళు. దెన్ ఏడీ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు, మన మేడం గారు కూడా ఎస్డీసీ గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, మీరు కూడా చాలా సిన్సియర్గా అన్ని ఏ టాస్క్ ఇచ్చినా చేస్తారు. నోడల్ ఆఫీసర్ జిఎస్డబ్ల్యూఎస్, థ్యాంక్ యూ అమ్మా, వితౌట్ యువర్ సపోర్ట్ ఇస్ నాట్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. దెన్ వెంకట్రావు గారు కొత్త ఈగో. సో I was thinking that we will do Chandanotsavam. Last Chandanotsavam, somehow I still have that guilt of letting that happen. I don't know why, maybe it is divine intervention. But Isari, I thought I will wash my hands of that guilt by doing the service. But God has other plans. You have to go with the wind. So, ikkada pratyanga inkokati cheppalante, my Peshi. They were very, very supportive. Ippudu Peshi is like, in my case, Verma was outstanding. I am good in all your eyes, because he was getting all the bad name. He was the one who was filtering out. కొంతమంది నేను పారిపోని చెప్పలేను, బట్ దట్ వర్క్ హీ వాజ్ డూయింగ్. బికాస్ నన్ను అర్థం చేసుకునేది, సార్ బిజీగా ఉంటారు, ఇప్పుడు కలవరు, మీకు అపాయింట్మెంట్ లేదు. సో హీ బికేమ్ ద విలన్ టు మేక్ మీ ద హీరో. సో దట్ నాట్ మెనీ విల్ డూ. సో బిగ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ ద ఎంటైర్ పేషి అందరు కూడా. చాలా సపోర్ట్ చేశారు. అండ్ జస్ట్ లైక్ మీ, దే వర్ ఆల్సో వర్కింగ్ డే అండ్ నైట్. సో థ్యాంక్స్ టు అనిల్, రమేష్, రాంబాబు అండ్ అదర్ డ్రైవర్స్, గన్మెన్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. Sorry, you got a bit emotional. Sir, the affection, sir. Thank you so much. Not that it's not that I'm feeling bad that I'm going out, but I'll be missing them. Thank you. Thanks to all of you.